शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అమ్మగారు బట్టలు. రీనా రీనా తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. కోడలా చాకలి బాడి దగ్గర నుంచి బట్టలు తీసుకో. రీనా ఏదో పనిలో ఉంది. అరే మమ్మీ, అమ్మా నాకు కొంచెం డబ్బులు కావాలి. అరే డబ్బులు కావాలంటే జైన్తో అడుగు. నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మంచి రోజున ఎక్కడికి వెళ్తున్నావు? బాగున్నాను కదా? రేయ్, బట్టలు ఇవ్వడానికి వచ్చావా లేకపోతే నవ్వడానికి వచ్చావా? ఎందుకు నవ్వుతున్నావురా? నువ్వు బట్టలు తీసుకోవద్దు, రీనానే తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను? గిల్లిక్కడి నుంచి ఏంట్రా, ఏం చూస్తున్నావు? వెళ్ళా. అన్నా నాకు కొంచెం డబ్బులు కావాలి. డబ్బులెందుకు? బిజినెస్ చేయాలి. ఏ బిజినెస్ చేయబోతున్నావు నువ్వు? అరే అన్నా, అది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలా మంచి బిజినెస్ అన్నా, చాలా మంది సంపాదిస్తున్నారు తెలుసా. ఒక్కసారి నేను ఇన్వెస్ట్ చేస్తే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు కూడా ఎలాగైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది అన్న. ఇద్దరు కలిసి సంపాదిస్తే బాగుంటది. అనూప్, నేను నీ పెద్ద అన్నని, నీకంటే ముందే పుట్టా నేను. నాకు బాగా తెలుసు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటని. ఎంతమంది నష్టపోయారో తెలుసు దాంట్లో. ప్రతి కరెన్సీ బిట్ కాయిన్ అయిపోదు, 1 అవడానికి. ఇదో పెద్ద స్కామ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తావు నువ్వు? లేదు, చెప్పింది విను. వద్దు, అది విను. నువ్వేం చేస్తావంటే నువ్వు 2-3 ఫోటోలు మంచి పంపించు. సంబంధాల కోసం పంపిస్తాను, నీ పెళ్లి కోసం అని. సరే నేను పంపిస్తానులే. సరే అయితే ఇది తీసుకో. ఇదిగో 1000 రూపాయలు. కరెంట్ బిల్లు కట్టేసేయి. అరే అన్న, ఎప్పుడు నేనే వెళ్ళాలా? చెప్తున్నానా, వెళ్ళి కట్టేసినప్పు. సరేనా? అయితే సరే, 500 ఇవ్వు. ఖర్చులు కావాలి. నువ్వు మారవరా. ఇదిగో. సరే, వెళ్లే ముందు ఈ షర్ట్ చేంజ్ చేసుకో. బటన్ లేదు చూసుకో. అరే బటన్ పోయింది. ఎప్పుడు పోయిందని తెలియట్లేదు. అరే బట్టల కోసం ఎందుకు అలా బాధపడుతున్నావు? సుహాని, సూది దారం తీసుకురామ్మా. అనుకి షర్ట్ బటన్ కుట్టాలి. వస్తానత్తయ్య. ఇక్కడ చూడరా, అమ్మాయి ఇంటి వాళ్ళకి మంచి ఫోటోని పంపించు. కానీ ఇలా పిండుకొనుంటావి, ఆ ఫోటో పంపించొద్దు. అరే అమ్మ, మొఖం పిండే ఫోటో కాదు, దాన్ని సెల్ఫీ అంటారు. పేరుని నేర్చుకోవచ్చు కదా. నీ అమ్మకు నేర్పడం ఆపు. సరేలే. ఎక్కడా? మరిది గారు. వదినా, ఏమైంది? మీకేమైంది? ఏం లేదు. సరే, బటన్ కుట్టేశాను. మీరు ఎక్కడికో వెళ్ళాలి కదా, వెళ్ళండి. వెళ్ళాలి. ఏంట్రా, ఏం చూస్తున్నారు? సరదాగా ఉందా? కొడితే పోట్రా. బయలుదేరాను, వస్తున్నాను. త్వరగా వచ్చేస్తాలే, ఉండండి. అనూప్, అనూప్, అనూప్.
ఎందుకు ఆలస్యమైంది? అది మమ్మీ ఎక్కువ ట్రాఫిక్గా ఉండేది. నా కొడుకు ఎంత బలహీనుడు అయిపోయాడు. చూన్నానా, నువ్వేం దిగులు పడకు. నీకు త్వరగా నయమైపోతుంది. దేవుణ్ణి గట్టిగా నమ్ము. అమ్మా, నా జీవితం ఇంకా మారదు. ఇక జీవితంలో నా కాళ్ళతో నేను నడవలేను. నువ్వేమో దేవుని నమ్ముకోమంటున్నావు. మీరెందుకు బాధపడుతున్నారు? నమ్మకం ఉందని డాక్టర్ చెప్పారు కదా. నూనెతో రోజు మసాజ్ చేయమని చెప్పారు. ఆ దేవుణ్ణి తలుచుకుంటే మీకు ఖచ్చితంగా నయమవుతుంది. అది నూనె అంటే గుర్తొచ్చింది. మెట్ల పైన ఎవరు నూనె పోశారు? ఎవరు నూనె పోశారు? నూనెనా? నూనె ఎవరు వేయలేదు నాన్న. మేం మీ కుటుంబం వాళ్ళం. అలాంటప్పుడు నీకెవరు అలా చేయాలనుకుంటారు? పాత బాటిల్ నూనెంతా నువ్వే కదా అక్కడ పెడతావు. అందువల్లే నువ్వు పడుంటావు. ఈ పనికిరాని విషయాలంతా ఆలోచించుకో. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. నువ్వు వెళ్ళి వేరే దిండు తీసుకోరా. రా, అక్కడ వచ్చి ఇక్కడ పడుకో. పడుకోబెట్టు. రీనా, కాస్త వచ్చి హెల్ప్ చేయి. వస్తున్నానయ్య గారు. అరే అమ్మా, అది అంబులెన్స్ బయట ఉంది. అంబులెన్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇస్తాను. ఇదిగో అమ్మ, తాళం చెయ్యి. బీరువాల నుంచి 10,000 తీసి. సరే. రీనా, ఎవరో చూడు. మీరా? అయ్యగారు వచ్చేసారా? వచ్చేసారు, రండి. అయ్యగారు, మీకోసం యాపిల్ తెచ్చాను. రీనా, కిచెన్ లో పెట్టేయి, నేను అయ్యతో మాట్లాడతాను. సరే. అయ్యగారు, నేను డే డ్యూటీ వెళ్తున్నాను కదా, అందుకే మిమ్మల్ని చూడడానికి హాస్పిటల్ రాలేకపోయాను. ఏం పర్లేదులే. ఇప్పుడు సెక్యూరిటీ పని చేస్తున్నావా? అవునయ్య గారు. అరే రమేష్ అన్నా? నమస్కారం. 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 ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. సరే, ఏదన్నా టీ తాగుతారా? రీనా, టీ తీసుకురా. వద్దు వదిన గారు, పర్లేదు. అలా ఎలా వదిలేస్తాను? మీరు ఖచ్చితంగా టీ తాగాలి. రీనా, టీ తీసుకునిరా. సరే అమ్మగారు. పని ఎలా జరుగుతుంది? పాపం అయ్యగారు జీవితమే పోయింది. నేను సుహాని అక్క గురించి ఆలోచిస్తున్నాను. తన సంతోషం అంతా పోయింది. నాకేమో సుహాని అక్క పారిపోతుందనిపిస్తుంది. అది కాదు సుహాని గారు, అలా కాదు. ఏమీ అవ్వదు. సరే, నేను వెళ్తాను. ఒక్క నిమిషం, ఒక 500 ఇవ్వు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వా? అవునన్నా, మిమ్మల్ని చూడడానికి వచ్చాను. బాగానే ఉన్నారు కదా? ఏమైంది? ఏం లేదు వదినా, అన్నని చూడడానికి వచ్చాను. మీరు ఇక్కడే నిద్రపోతున్నారు? లోపలే నిద్రపోండి, నేను చూసుకుంటాను కదా. ఏదైనా కావాలా? లేదు, నువ్వు పని చేయి. నువ్వు వెళ్ళి పడుకోపో. ఉమ్. నువ్వు కూడా వెళ్ళి పడుకోపో. చాలా రాత్రి అయింది. నాకేమైనా కావాలంటే నేను పిలుస్తాలే. సరే భయ్య, ఏదైనా ఉంటే చెప్పండి. ఈ ప్రసాదం తీసుకో. నువ్వు ఇలాగెళ్ళావా గుడికి తల కప్పుకోకుండా? నేను ఇలా అయిపోయానని ఇస్తానికి తిరుగుతావా? ఇంట్లో కూడా అలాగే తిరగాలా? అత్తయ్య, మీరైనా చెప్పండి. అరే, తన వేసుకొనే వచ్చింది, ఇప్పుడే తీసింది.
నువ్వు ఉన్నావే, నువ్వు వెళ్ళు, వెళ్ళి వంట పని చూసుకో. రీనా టీ పట్రా. తెస్తున్నా. అరే నువ్వు ఉండు, నువ్వు ముందు ఈ పనిని పూర్తి చేయి. టీ సుహాని ఇస్తుంది. సుహాని, ఇది నాకివ్వు. నువ్వు అనుకి టీ తీసుకెళ్ళు. అలాగే. ఉమ్. టీ తీసుకోండి. నీ గదిని ఎంత గందరగోళంగా పెట్టుకున్నావో. సుహాని అక్క పారిపోతుందని అనిపిస్తుంది. మీరే చూశారు కదా, మరిది నన్ను బలవంతం చేశాడు. అన్నా అన్నా అది అరే, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదో ఒకటి అనండి. నన్ను పిచ్చోడి చేస్తున్నావు నువ్వు. ఆ? మీరిద్దరూ కలిసి ఇక్కడ లీలలు జరుపుకుంటున్నారు. నన్ను చూసి నటిస్తున్నారా? లేదు లేదండి, ఇది నిజం కాదు. చిన్న మరిది పిల్లోని గారు- కాదు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? చెప్పు. ఏమైంది? ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఏమైందో చెప్పండి. నువ్వైనా చెప్పరా? మా వీళ్ళిద్దరూ కలిసి రాసలీల జరుపుతున్నారు. ఆ? లేదు లేదు అత్తయ్య, అది నిజం కాదు. మరిది గారు నన్ను బలవంతం చేశారు. నోర్ముయ్. అరే, జైలుకి యాక్సిడెంట్ అయ్యి 1 నెల కూడా కాలేదు. ఈ లోపు నీ అసలు రూపం చూపిస్తున్నావా? మా ఇలా అరవడం వల్ల ఏం జరగదు. అరే, అరవకుండా ఆరతి తీమ్మంటావా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయి. నువ్వేం మాట్లాడుతున్నావురా? లేదు లేదు, దీనికి నేను ఒప్పుకోను. నాటకలాపు. అవునమ్మా, నేను కరెక్టే చెప్తున్నాను. ఇదంతా ఎందుకంటే జీవితాంతం నేను ఇలాగే ఉండిపోతానని నాకు తెలుసు. ఇంకా సుహాని, దీని మీద నాకు 1% కూడా నమ్మకం లేదు. రేపు వేరే ఎవరితోనో పారిపోయిందంటే మన ఇంటి పరువే పోతుంది. దానికంటే ఇదే మంచిది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే. నువ్వు చెప్పేదే కరెక్ట్. అత్తయ్య, అది ఎరవడం ఆపు. ఇదంతా నీ భర్త చెప్తున్నాడని నువ్వు కొంచెమైనా సంతోషించు. నాకు తెలుసు, ఒక ఆడదానికి అవసరాలు ఉంటుంది. నీకు కూడా ఉంటుందని నాకు తెలుసు. దాన్ని జైన్ పూర్తి చేయలేడు. అందువల్ల ఇదే కరెక్ట్గా ఉంటుంది. నువ్వు అనూప్ని పెళ్లి చేసుకో. ఏంటి అనూప్, నీకు ఈ విషయంలో ఏ సమస్య లేదు కదా? అమ్మ, వీడికేంటమ్మా సమస్య? కనబట్టలేదా వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచి రంకు సాగుతుందో? మా వీళ్ళిద్దరికి రేపే గుడిలో పెళ్లి చేసేద్దామ్మా. అదే కరెక్ట్గా ఉంటుంది. అరే అమ్మా, గులాబీ రంగు ఫైల్ ఉంటే చూడమ్మా. అందులో దాంట్లోనే అంతా ఉంది, చూడమ్మా. చూస్తున్నా. అయ్యగారు, టీ తీసుకోండి. ఇది చూడు. ఆ, ఇదే కదా? అవునమ్మా, ఇదే. రీనా, ఆ టేబుల్ తీసుకురా. అన్నా, ఆ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నాకు డబ్బు కావాలి. ఎంత? 2 lakhs. 2 లక్షల? మళ్ళీ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయబోతున్నావు ఏంటి నువ్వు? ఇక్కడ చూడండి అన్నా, నేను మీ దగ్గర డబ్బులు అడిగానంటే మీరు నాకు ఇవ్వాల్సిందే. డబ్బులు పెట్టుకుని నేనేం చేస్తానంతా అదంతా మీకెందుకు? చూసావా అమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనూప్? నాకు పెళ్ళవుతుందని అనుకున్నా. నాకు డబ్బులు దొరుకుతుంది, అంతా బిజినెస్ చేయాలని అనుకున్నాను.
మీరంతా కలిసి నాకు వదినని పెళ్లి చేసిచ్చారు. ఇప్పుడు నాకు ఏ డబ్బులు దొరకలేదు. మీరు డబ్బులు ఇవ్వండి, నేను బిజినెస్ చేయాలి. వా, మేమే చేసాం నీ పెళ్లి కదా? ఆ? నువ్వు మాకే కథలు వినిపిస్తున్నావు కదా? ఒక్క రూపాయి కూడా దొరకదు నీకు. ఇలాంటి ఎదో పనులకైతే అస్సలు ఇవ్వను నీకు. నాకు తెలీదు, డబ్బులు కావాలంటే ఇప్పుడు కావాలంటే కావాలి. నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు? జైన్ సరిగ్గానే చెప్తున్నాడు. నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంది సుహానినే కదా. పెళ్లి సుహాని వాళ్ళ నాన్నని అడుగు. ఇప్పుడు ఆయన మీ మామగారు కదా, అల్లుడికి చేయకపోతే ఇంకెవరికి చేస్తాడు? వెళ్ళి అడుగుపో. కానీ మా నాన్న ఎక్కడి నుంచి ఇంత డబ్బులు తెస్తారు? నువ్వు ఒకసారి మాట్లాడొచ్చు కదా. అయ్యగారు, మీరేం చేస్తున్నారు? ఎవరైనా వచ్చేస్తారు. ఎవరు రారులే. రా. కానీ అయ్యగారు, మీరు ఎలా? నాకు తెలుసు నా వల్ల అవ్వదు, కానీ నా కళ్ళకి మనసుకి సంతోషాన్ని ఇవ్వచ్చు కదా. సరే అండి. సరేరా, మొదలుపెట్టు. కాస్త మసాజ్ చేయి. ఎవరికి తెలుసు, నీ అందమైన చేతులతో నా కాళ్ళకి మసాజ్ చేస్తే ప్రాణం వస్తుందో ఏమో. సరే. అయ్యగారు, ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు ఏదైనా అనుభూతి వచ్చిందా? కాళ్ళల్లో అసలేమీ తెలియట్లేదు, కానీ ఇక్కడ నా మనసులో చాలా మార్పు వస్తుంది. నిన్ను చూస్తుంటేనే. రా, నువ్వు చూడు. చూసావా నా గుండె ఎలా కొట్టుకుంటుందో నిన్ను చూస్తేనే? నాన్నతో ఎలా డబ్బులు లేకుండా పోతుంది? నువ్వు ఇంకా మాట్లాడి ఉండవు. అయితే మీరే వెళ్ళి మాట్లాడుకోండి, నన్నెందుకు అడుగుతున్నారు? అవునా, నేను అడగాల? ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు? నువ్వే చూడమ్మా, తను నాన్న దగ్గర డబ్బులు లేదంటుంది. ఎక్కడి నుంచి ఆయన డబ్బులు తెస్తారు? ఆయన దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఉన్నా కూడా నీకెందుకు ఆయన ఇవ్వాలి? ఆయన ఏమి ఇవ్వాలో నా పెళ్ళప్పుడే ఇచ్చేశారు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. దొరకదు కదా? దొరకదు కదా? నిన్నేం చేస్తానో చూడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఈ ఇంట్లో ఉండకూడదు. బయటికెళ్ళు, రేయ్, బయటికెళ్ళు. రా, నువ్వేం చేస్తున్నావు? ఇలా చూడమ్మా, తను డబ్బులు తీసుకొచ్చేదాకా ఈ ఇంట్లో రాకూడదు. నువ్వు ఎలాగైనా బయటికే ఉండు. బయటకెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు కూడా. ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే మీ అమ్మని అడగండి. ఈ ఆస్తిలో మీకు కూడా భాగం ఉంది కదా, మొత్తం అతందేనా? ఆస్తిని పంచాలనుకుంటున్నావా నువ్వు? ఆస్తి పంచాలనుకుంటే మీరు అందరూ పంచుకోండి, కానీ నన్ను మా నాన్నని వదిలేయండి. ఇంకొకసారి నన్ను కొట్టినా, ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడినా మీ అందరిపైన పోలీస్ కంప్లైంట్ పెడతాను. అరే అను, ఆగరా, ఆగు. అమ్మగారు, ఏం వండమంటారు? నీకేది చేయాలనిపిస్తే చెయ్యి, కానీ ఇక్కడ ఎవరికీ ఆకలి లేదు. సరే అమ్మా. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చొనుంటావా? నాకు తెలిసినంత వరకు నువ్వు భాగం పంచడమే మంచిది. అనూప్ గ్యాస్ భాగం వాడికిచ్చేయి, వాడు ఏమైనా చేసుకొని. లేదమ్మా, ఏమన్నా జరగని, నేను బతుకున్నంతవరకు ఈ ఇల్లు విడదీవ్వనివ్వనమ్మా. అనూప్ 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 నేను చెప్పేది విను. చెయ్యి వదులన్నా, చెయ్యి వదులు. చెప్పేది విను. చెప్పేది విను. అనూప్ అనూప్ మా బీరో నుండి 5 లక్షలు తీసుకురామ్మా. డబ్బులా?
అనుప్కి కావాల్సిన డబ్బులే కదా, ఇచ్చేస్తా. కానీ నేను భాగం పంచను ఎప్పటికీ. నన్ను వదలండి. ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటారా? అరే నీకేమైంది? ఏమైంది చెప్పు. ఊరికే కొడతానన్నారా? నిజంగానే కొట్టేశారు. నాకు ఇంకా నొప్పిగానే ఉంది. సరేలే, సారీ. సరేనా? ఒకవేళ నేను నిజంగా కొట్టకపోతే అన్నకి డౌట్ వస్తుంది. అప్పుడేం చేయాలి? ఇప్పుడు మీ అన్నయ్య నీకు డబ్బులు ఇచ్చేసారా ఏంటి? మీ ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతున్నాయి. అవునా? ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందా? సరే, ఏ ప్లాన్ ఫెయిల్ అయింది చెప్పు. మీరే కదా మీ అన్నయ్యని మెట్ల మీద నుంచి పాడేశారు. ఎందుకు? అయితే అదియా, ఒకవేళ అన్న మెట్లో నుంచి పడిపోకపోతే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటాడు. ఇక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఇక్కడ బీరో కీ కూడా దొరుకుతుంది. తర్వాత ఆ డబ్బులు తీసుకుని నా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అవునా? తర్వాత ఏమైంది? మీ అన్న మీకంటే ముందుకు వెళ్ళిపోయారు. మీకు ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు, కీస్ కూడా ఇవ్వలేదు. లాభం ఏముంది? నాకు దొరికిన లాభం ఏంటి చెప్పనా? మన ఇద్దరి పెళ్ళి అయిపోయింది. 3 ఏళ్లగా ఒకే ఇంట్లో ఉంటూ మనమిద్దరు దొంగలా కలుసుకున్నాం. ఇప్పుడు చూసావా? ఇప్పుడు నేను నీ హస్బెండ్ అయిపోయాను. ఇదైతే సరే, కానీ డబ్బులు లేకుండా ఏం చేస్తారు? జీవితాంతం మీ అన్ని దగ్గర అడిగి మనం బతకలేం కదా. ఆ రోజే మెట్ల మీద నుంచి చనిపోయి ఉంటే బాగుండేది. కానీ వావ్. వాడు వావ్ వావ్, మీరిద్దరూ ఇంత పెద్ద క్రిమినల్ గా ఉంటారని నేను అస్సలు ఊహించుకోలేదు. ఇదిగో ఇదిగో చూడు, ఈ డబ్బులు నీకు ఇవ్వడానికి తీసుకొచ్చాడు. ఇది చూడు, మీ అన్నయ్య ఉన్నాడే, నీ ముందు లొంగిపోయాడు. అమ్మా. కానీ నువ్వు తమ్ముడు కాదు, శత్రు. నువ్వు నీ నోటితో నన్ను అమ్మాని పిలవకు. ఇంకా నువ్వొక ఊసరవల్లివి. నేను నిన్ను పాపం అనుకున్నాను, మంచిదాని అనుకున్నాను. జైన్ నిన్ను ప్రతిసారి కొట్టినప్పుడల్లా నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నేను చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వీడు చేసిందంతా కరెక్టే అనిపిస్తోంది. మా తను వేరే కుటుంబం నుంచి వచ్చింది, నా గురించి తనకేం తెలుసు? కానీ వీడు, ఈ అనూప్, వీడిని అమాయకుడు అనుకున్నా, కానీ చాలా జాదుగాడు. డబ్బుల ఆశ వల్ల వీడు సొంత అన్న జీవితాన్ని పాడు చేశాడు. నన్ను దేనికి పనికి రాకుండా చేశాడు. అన్నయ్య, నేను తప్పు చేశాను, క్షమించేయండి నన్ను. అన్నా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించేయన్నా. అమ్మా, నేను తప్పు చేశాను. అన్నా, నేను తప్పు చేశాను, క్షమించేయన్నా. నిజమే చెప్తున్నానన్నా. అమ్మా, నేను చెప్పేది అన్నా, తెలియకుండా చేశాను, దయచేసి క్షమించన్నా. నిజంగా ఇలాంటిది ఇంకోసారి జరగదన్నా. ఒకవేళ నువ్వు గనక నా తమ్ముడు అవ్వకపోతే ఈ పాటికి మీ ఇద్దరిని చంపి పడేసేవాడిని. సంతోషపడు ప్రాణాలతో వదిలేశానని. ఈ ఆస్తి నుండి నువ్వు ₹1 కూడా తీసుకెళ్ళలేవు. ఏం చేస్తారో చేసుకోండి, పోరా. అన్నయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. ఆహా, వస్తున్నా. కొంచెం ఉండండి, కొంచెం ఓర్పుగా ఉండండి. ఎందుకింత ఆలస్యమైంది అమ్మగారు? అదా,
రాత్రి నిద్రపోవడానికి ఆలస్యమైంది కాబట్టి పొద్దున లేవలేకపోయాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేను వెళ్ళి జైన్కి మాత్రలు ఇస్తాను. అలాగే అమ్మగారు. జైన్, అరే జైన్, అరే జైన్, జైన్ లేవురా. ఏమైంది? 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 తనని లేపు. జైన్, జైన్ లేవు. జైన్కి ఏమైంది? జైన్, జైన్, అమ్మగారు. జైన్. రాబరీ కేసులా అనిపిస్తుంది. ఫారెన్సిక్ ని రమ్మని చెప్పు. ఎస్ సార్. అన్నయ్య, 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 అమ్మా, అమ్మా ఎలా జరిగింది? నా దగ్గరికి రాకండి. మీరిద్దరు కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు. అంటే నువ్వే అనుప? అవును సార్. జయంతిని మీ ఇద్దరు ఏం చేశారో నాకు తెలుసు. సిగ్గులేదా నీకు? మీ సొంత అన్నయ్యకి ఇలా చేస్తావా నువ్వు? అలాగే లేదు సార్. అన్నయ్య ఇలా చనిపోతారని నాకు తెలియదని ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడానికి నేను ఇదంతా చేశాను. జయంత్ మీ ఇంట్లో నుంచి ఇద్దరిని తరిమేశాక కోపంతో నువ్వు తిరిగి వచ్చి మీ అన్నని చంపేశావు. లేదు సార్, లేదు సార్, నేనేం చేయలేదు. నేను ఒప్పుకుంటాను. నేను అన్న పైన కోపంగా ఉన్నాను. అయినా అతను మా అన్న. నేనెందుకు అతన్ని చంపుతాను? మేమిద్దరం నిన్న రాత్రంతా వీళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాం. ఒకవేళ మీకు కావాలంటే కనుక్కోండి. వింతగా ఉంది. ఇంట్లో ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది, ఇంకా మీ నాన్న రాలేదా? సార్, ఆయన హరిద్వార్కి వెళ్ళారు గంగలో స్నానం చేయడానికి. రేపు వచ్చేస్తారు. ఎంక్వైరీ జరిపే వరకు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళకూడదు. మేతా గారు, అనూప్ మరియు సుహాస్ యొక్క అలీమని చెక్ చేయండి. ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ చెక్ చేయండి. అందరినీ బయటికి తీయండి. అందరి డీటెయిల్స్ తీయండి. ఇంకా ఇంట్లో నుంచి దొంగిలింపబడిన బంగారం నగలు, వాటిని అన్నింటిని లిస్ట్ని. ఓకే సార్. సరే అమ్మగారు, నేను వెళ్తాను. రీనా, సాయంకాలం డ్యూటీ నుంచి వచ్చి తీసుకువెళ్తాను. సరేనా? అలాగేండి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనే చేశాను. మీరు ఈ అబద్ధం చెప్పడం ద్వారా ఏ లాభం జరగదు. మీ ఇంట్లో నుంచి ఈ బ్యాగ్ దొరికింది. ఇందులో దొంగిలించబడిన అన్ని నగలు దొరికింది. పక్కనే ఒక ఏటీఎం ఉంది. మేము ఆ ఏటీఎం యొక్క సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాము. రమేష్ 2 గంటలకు ఇక్కడికి వచ్చాడని మాకు తెలిసింది. అరగంట తర్వాత తను బ్యాగ్తో పాటు అక్కడి నుంచి వెళ్ళాడు. ఈ బ్యాగ్తో పాటు తరువాత మీ ఇంట్లో మేము చెకింగ్ చేశాము. అప్పుడు మాకు ఇది దొరికింది. చేసిన తప్పుని మీరు ఒప్పుకుంటే మంచిది. వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇదంతా నువ్వే చేసావా? ఏదో ఒకటి మాట్లాడు. అవును, ఇదంతా నేనే చేశాను సార్. రీనాకేం తెలీదు. ఇదంతా నేను ఒంటరిగానే చేశాను. జైన్ గారికి చాలా మర్యాద ఇచ్చేవాడిని. ఆయన నాకు చాలా సహాయాలు చేశాడు. కానీ ఆయన గురించి రీనా నా దగ్గర చెప్పాక, జయంత్ అనూప్ సుహానిని ఇంట్లో నుంచి తరిమేశారని రీనా చెప్పాక సరైన సమయమని నాకు అనిపించింది. జైన్తో పగ తీర్చుకొని ధనవంతుడవ్వాలనుకున్నా. ఇంట్లో అమ్మయ్య గారు ఇంకా జైన్ సారే ఉన్నారు. అందువల్ల దొంగలించడం సులభంగా ఉండేది. ఆ రోజు
జయంత్ని చూడడానికి ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు లాకర్లో డబ్బుల్ని నగల్ని చూశాను. తాళం చాబీ జైన్ తనతోటే పెట్టుకుంటాడని చూశాను. అందువల్ల దొంగలించాలని ప్లాన్ చేశాను. అది తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాను. అరే దొంగ వెధవా, నువ్వు నా కొడుకుని చంపేశావా? ఎందుకురా నా కొడుకుని చంపావు? ఎందుకు మీరు ఇలా చేశారు? ఎందుకు? అయ్య, ఎంత తప్పు చేసున్నా మనకి ఆయన సహాయం చేశారు. జైన్ నిన్ను అలా చేశాక ఇవన్నీ ఏది నేను తట్టుకోలేకపోయాను. నా లోపల నాకు చాలా తప్పు అనిపించింది. అందుకే నేను ఇదంతా చేశాను. ఇంకా ఆపు. నీ తప్పుల్ని న్యాయం చేయడానికి ప్రయత్నించకు. ఎలాగో నువ్వు మంచోడంటే నువ్వు భార్య డబ్బులతో బ్రతికుంటావు. నీలాంటి పనికి మాలిన వాళ్ళు డబ్బు కోసం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. తర్వాత పట్టుబడిపోతారు. ఆ తర్వాత జీవితాంతం జైల్లో ఉంటారు. నువ్వు నీ జీవితాన్ని జైల్లో గడపడానికి నీ మొత్తం జీవితం రెడీగా పెట్టుకో. వీడిని తీసుకెళ్ళండి. ఇంకా అనూప్ సుహాని కూడా పిలుచుకొని వెళ్ళండి. ఎందుకు మేమేం చేస్తాం? మోసం చేసినందుకు, జయంత్ని చంపడానికి సిద్ధం చేసినందుకు తీసుకెళ్ళండి. ఏవండి ఏంటి? Ha ha ha!